హలో గైస్, తమ్నైల్స్ని మన యూట్యూబ్లో వీడియోస్కి తమ్నైల్స్ని ఎడిట్ చేసుకుంటాం కదా. సో దానికోసం యూట్యూబ్లో మీరు వెళ్ళి సెర్చ్ చేశారంటే ఈ విధంగా అంటే మంత్లీ ఇంత పే చేయాలనేసి కోర్స్ అయితే ఉంటాయి. సో అవంతా ఏం లేకుండా నేను ఫ్రీగానే ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదేలాగానే నేను ఇంకా కింద ఇక్కడ ఎంటీ పేజ్ ఉన్నది. ఈ ఎంటీ పేజీలో ఈ విధంగా డిజైన్ చేసి చూపిస్తాను. అంటే టెక్ ఒక్కటే కాదు, నార్మల్గా కుకింగ్ సంబంధించి ఉంటాయి కదా, ఇవంతా కూడా క్లియర్గా మీకు ఒక ఐడియా అయితే వస్తుందన్నమాట ఈ వీడియో ఎండ్ వరకు చూసారంటే. సో యాక్చువల్గా ఏంటంటే మనకు యూట్యూబ్లో కోర్స్ అనేసి చాలా ఉంటుంది కదా, అంటే మనం వేలు పే చేయాల్సి ఉంటుంది. సో అదేం లేదు, వాళ్ళు అక్కడ పే చేసినా కూడా వాళ్ళు ఇక్కడ నేను ఇప్పుడు చూపిస్తాను కదా, ఇదే విధంగానే వాళ్ళు కూడా మనకు గైడ్ చేస్తారనమాట, అంటే ట్రైనింగ్ ఇస్తారనమాట. సో ఇందులో ఏంటంటే మనకు మెయిన్ ఈ పాయింట్, సో చాలామంది ఏంటంటే దీనికి సబ్స్క్రిప్షన్ ఉంటుంది కదా, అది తీసుకుంటేనే ఇవంతా యూజ్ చేయొచ్చు అంటారు. బట్ అవి లేకున్నా కూడా ఎలా చేయొచ్చు, ఇప్పుడు నేను ఇక్కడ చూస్తున్నాను. ఇందులో చాలా వరకు ఎలిమెంట్స్ అనేది నేను అంటే ప్రీమియం మన సబ్స్క్రిప్షన్ తీసుకున్న వాటిని మాత్రమే సబ్స్క్రిప్షన్ తీసుకుంటేనే యూజ్ చేయొచ్చు కదా, అవంతా కూడా యూజ్ చేశాను. వాటిని ఫ్రీగా ఎలా యూజ్ చేసుకోవచ్చు అనేది కూడా క్లియర్గా చెప్తాను. సో ఎండ్ వరకు చూడండి, ఖచ్చితంగా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాము. సో ఇక్కడ చూస్తున్నాను కదా, ఫస్ట్ నాకు ఈ బ్యాక్గ్రౌండ్ అనేది కావాలన్నమాట. సో మనం క్యాన్వా అనేది మనం మొబైల్ అండ్ ల్యాప్టాప్ రెండిట్లో యూజ్ చేయొచ్చు కదా. సో మీరు మొబైల్లో చేసేలాగా కూడా సేమ్ ఇదే విధంగా ఉంటుంది. సో మీరు క్యాన్వా ఓపెన్ చేసి ఇక్కడ డిజైన్ అనేసి ఉన్నది కదా, డిజైన్లోకి వెళ్ళేసి మనం నార్మల్గా ఒక పేజ్ అనేది తీసుకుంటాం. ఇక్కడ చూస్తున్నాం కదా, ఈ విధంగా ఒక ఎంటీ పేజ్ తీసుకుంటారు. సో దీనికి మనకు బ్యాక్గ్రౌండ్ అనేది కావాలా. సో బ్యాక్గ్రౌండ్లోకి వెళ్తే ఇక్కడ ఎలిమెంట్స్ అనేసి ఉన్నది కదా, ఈ ఎలిమెంట్స్లోకి వెళ్ళి మీ వీడియో దేనికి సంబంధించి, ఫర్ ఎగ్జాంపుల్ మీది కుకింగ్ అనుకోండి, ఇక్కడ కుకింగ్కి సంబంధించి ఆ రెసిపీ దానికి నేమ్ ఇచ్చి సెర్చ్ చేస్తారనమాట. సెర్చ్ చేస్తే దానికి సంబంధించి చాలా వస్తాయి. సో ఇప్పుడు నేను ఇక్కడ జీమెయిల్ సంబంధించి కాబట్టి నేను ఇక్కడ సింపుల్గా ఎలిమెంట్స్లోకి వెళ్ళేసి జీమెయిల్ అని సెట్ చేసి ఇక్కడ ఏదో ఒక ఇమేజ్ అవ్వచ్చు, లేదంటే ఇక్కడ చూస్తున్నారు కదా గ్రాఫిక్స్ ఉన్నది, ఇమేజెస్ ఉన్నాయి, వీడియోస్ ఉన్నాయి, ఆడియో ఉన్నది, అన్నీ ఉన్నాయి. సో ఇక్కడ నేను ఒక ఇమేజ్ని సెలెక్ట్ చేసుకుంటాను అనమాట. సో ఇప్పుడు నాకు ఆ ఇమేజ్ అనేది ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో యాడ్ అయిపోయింది. సో ఇప్పుడు నేను ఈ ఇమేజ్ని అడ్జస్ట్ చేసుకుంటాను. సో ఇక్కడ మనకు స్క్రీన్కి ఫిట్ అయ్యేలాగా దాన్ని అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా నేనైతే అడ్జస్ట్ చేసుకున్నాను అనమాట. సో ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ అయితే మనకు వచ్చేసింది. నెక్స్ట్ మనకి ఈ టెక్స్ట్ అనేది ఉంది కదా, ఈ టెక్స్ట్కి సింపుల్గా ఇక్కడ టెక్స్ట్ అనేసి ఉన్నది కదా, ఇక్కడికి వెళ్ళేసి ఇక్కడ స్టైల్స్ ఉంటాయి, చాలా స్టైల్స్ ఉంటాయి అన్నమాట. సో మీకు నచ్చిన స్టైల్ని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో కొత్తగా ట్రై చేసే వాళ్ళైతే నేను ఇక్కడ అది కూడా ఎలాగనేసి క్లియర్గా చెప్తాను అనమాట. సో ఫస్ట్ ఇక్కడ జీమెయిల్ లేదంటే హెడ్డింగ్ అనేసి సెట్ చేయండి. హెడ్డింగ్ అని సెట్ చేశారంటే ఈ విధంగా చాలా వస్తాయన్నమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవంతా కూడా మనకు మెయిన్ పాయింట్ ఏదైతే మనం ఇస్తామో తమ్నైల్లో, ఆ మెయిన్ పాయింట్ హైలైట్గా కనపడాలంటే ఇక్కడ కనపడుతున్న ఈ హెడ్డింగ్స్ కానీ లేదంటే టైటిల్ అని కూడా సెట్ చేయొచ్చు అనమాట. సో టైటిల్ అని సెట్ చేసా కూడా మనకు ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా చాలా వస్తాయి. సో ఇక్కడ నేను ఇందులో నాకు బోల్డ్ టెక్స్ట్ ఉన్నది కదా, అది సెలెక్ట్ చేసుకుంటాను. అది సెలెక్ట్ చేసుకుంటే ఈ విధంగా ఇక్కడ యాడ్ అవుతుంది. సో ఇప్పుడు నేను ఇక్కడ జీమెయిల్ అనేసి ఇచ్చి దీన్ని సైజ్ అనేది ఇంక్రీజ్ చేస్తానన్నమాట. సో ఇంక్రీజ్ చేసి దాన్ని మనకు కావాల్సిన ప్లేస్లో అలైన్ చేసుకుంటాము. సో ఇప్పుడు దానికి కలర్ అనేది మార్చాలి. అంటే మన మెయిన్గా చాలామంది ఏంటంటే ఈ కలర్ దగ్గర చాలా మిస్టేక్ చేస్తుంటారు. అంటే మన బ్యాక్గ్రౌండ్కి సూట్ అయ్యే కలర్ అనేసి మనం ఇవ్వాల్సి ఉంటుంది టెక్స్ట్కి. సో ఇప్పుడు నాకు ఇక్కడ బ్లాక్ ఉన్నది కదా, సో నేను దాన్ని సింపుల్గా నేను ఇక్కడ వేరే కలర్కి చేంజ్ చేస్తానన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎల్లో అవ్వచ్చు, లేదంటే రెడ్ అవ్వచ్చు. నేను ఇక్కడ ప్రజెంట్ అంటే వైట్ సెలెక్ట్ చేసుకుంటాను. నాకు ఈ బ్లాక్ బ్యాక్గ్రౌండ్కి వైట్ అయితే సెట్ అవుతుంది అనుకుంటున్నాను. సో హైలైట్గా కనబడుతుంది. సో మీరు ఇక్కడ పైన చూసుకోవచ్చు జీమెయిల్ అనేసి ఉంది కదా, సేమ్ అదే విధంగా ఇక్కడ జీమెయిల్ అనేసి యాడ్ అయిపోయింది. నెక్స్ట్ ఈ రికవరీ అనేసి ఉన్నది కదా, సో రికవరీ అనే దానికి నేను వేరే ఫాంట్ అయితే సెలెక్ట్ చేసుకుంటాను అనమాట. సేమ్ ఫాంట్ సెలెక్ట్ చేసుకున్నామంటే మనకు అంటే ఎవరైనా ఫస్ట్ టైం మన తమ్నైల్ చూస్తున్నారు అంటే ఫాంట్ అనేది ఒక్కొక్క టైటిల్ ఒకటి, నెక్స్ట్ దాంట్లో ఏదో ఒక మ్యాటర్ ఇస్తాం కదా, అది వేరే ఫాంట్ ఉన్నదంటే స్టైల్ ఉన్నదంటే కొద్దిగా ఈజీగా చదవడానికి ఈజీగా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ఇక్కడ మనకు రికవరీ అనేసి టెక్స్ట్ అయితే వచ్చింది. దానికి నేను బ్యాక్గ్రౌండ్గా ఇప్పుడు రెడ్ సెలెక్ట్ చేసుకుంటాను. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా రెడ్ కలర్ అయితే మనకు బ్యాక్గ్రౌండ్ వచ్చింది. సో ఒకవేళ మీరు ఈ టెక్స్ట్ ఇక్కడ చూస్తున్నారు కదా, దీన్ని స్టైల్ మార్చుకోవాలన్నా కూడా మీరు సింపుల్గా ఇక్కడే మనం వెళ్ళామంటే మనకు ఇక్కడ చాలా మళ్ళీ ఫాంట్స్ అనేసి చాలా స్టైల్స్ కనబడతాయి. వాటిలో మీకు నచ్చిన, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వేరే చేంజ్ చేస్తాను. సో మీరు నచ్చిన ఫాంట్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. అంటే చాలామంది ఏంటంటే ఫ్రీగా అన్నారు కదా, బట్ ఇవంతా కూడా మనకు సబ్స్క్రిప్షన్ ఉన్నది అంటారు కదా. సో అది నేను క్లియర్గా లాస్ట్లో చెప్తాను ఫ్రీగా ఎలా చేయొచ్చు అని. సో ఇక్కడ చూస్తున్నారు, ఇప్పుడు నాకు ఇది చేంజ్ అయితే అయిందనమాట. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ మనకు
ఇక్కడ ఉన్నది కదా ఇంటూ మార్క్ అని, అంటే నా తమ్నెయిల్, నా వీడియోకి కావాల్సిన తమ్నెయిల్ని నేను డిజైన్ చేస్తాను. సో అదే విధంగానే మీకు చూపిస్తాను. సో ఇప్పుడు నాకు ఈ ఇంటూ మార్క్ అనేది కావాలా. సో నేను మళ్ళీ ఇక్కడ ఎలిమెంట్స్లోకి వెళ్తాను. ఎలిమెంట్స్లోకి వెళ్ళేసి ఇక్కడ క్యాన్సిల్ అనేసి జస్ట్ మనం ఏదో దానికి ఎగ్జాక్ట్గా కాకపోయినా కూడా ఏదో ఒక రిలేటెడ్ సెట్ చేసినా కూడా మనకు వస్తుందన్నమాట. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ చాలా ఉన్నాయి క్యాన్సిల్ సంబంధించి. సో వాటిలో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది మనకు నచ్చిన లోగో అనేసి. సో ఇక్కడ నేను వేరే సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఎగ్జాక్ట్లీ అదే కాకపోయినా కూడా ఇప్పుడు నాకు ఏంటంటే ఇది కలర్ కొంచెం చూసుకోవచ్చు డిఫరెంట్గా ఉన్నది, అంటే లైట్ రెడ్ కలర్ ఉన్నది కదా. సో దాన్ని నేను చేంజ్ చేయాలనుకుంటున్నాను. సో దానికోసం సింపుల్గా మళ్ళీ మనం ఇక్కడ దాన్ని సెలెక్ట్ చేసుకొని కలర్ ఎడిట్ ఉన్నది, ఎడిట్లోకి వెళ్ళేసి ఇక్కడ చూసుకోవచ్చు దానికి కంప్లీట్గా మనకు రెడ్ కలర్ ఉన్నది కదా. సో ఇప్పుడు చూసుకోవచ్చు కలర్ అనేది మనకు ఫుల్ రెడ్ కలర్ అయితే వచ్చింది. అదే దాన్ని మనం వేరే కలర్గా కూడా చేంజ్ చేసుకోవచ్చు అనమాట. దాన్ని సెలెక్ట్ చేసుకొని వైట్ ఉన్నది, మనకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్కి దాన్ని చేంజ్ చేసుకోవచ్చు అనమాట. అంటే వాడు ఇచ్చే స్టిక్కర్సే కాదు, వాటిని మనం కలర్ కూడా కంప్లీట్గా చేంజ్ చేసుకోవచ్చు అనమాట. సో నేను ఇక్కడ ప్రస్తుతానికి రెడ్ కలరే పెడుతున్నాను. సో నెక్స్ట్ ఇక్కడ కనబడుతున్నాయి కదా, ఇవంతా కూడా నేను ఇక్కడ నుంచి కాపీ చేసుకుంటాను. సో ఇప్పుడు మనకి ఇక్కడ టెక్స్ట్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది అన్నమాట. సో వీటిని అడ్జస్ట్ చేసుకోవాలా. అలాగే మనకు ఇక్కడ మన ఫేస్ అనేసి, అంటే మన ఇమేజ్ పెడతాం కదా, అది కూడా చాలా ఇక్కడ పైన చూస్తున్నాను కదా. సో ఇదేంటంటే నేను మొబైల్ నుంచి తీసాను స్క్రీన్ షాట్ ఇమేజ్. సో దానికి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అవంతా కూడా ఇక్కడ నుంచినే చేయొచ్చు. సో అంత క్లియర్గా లేకపోయినా కూడా మీ ఇమేజ్ అనేది క్లియర్గా ఉన్నదంటే చాలా బాగా వస్తుంది అనమాట. సో ఇప్పుడు మనకి ఇక్కడ టెక్స్ట్ కావాలి కాబట్టి మళ్ళీ టెక్స్ట్లోకి వెళ్ళేసి సో ఇక్కడ ఏదో ఒక టెక్స్ట్ ఫాంట్ సెలెక్ట్ చేసుకుంటాం అన్నమాట. ఇప్పుడు మనకు ఇక్కడ మెయిన్ మ్యాటర్ ఏమైతే ఉంటుందో జీమెయిల్ రికవరీ ఇవి రెండు మనకు మెయిన్ కాబట్టి అవి రెండు నేను బోల్డ్ టెక్స్ట్ ఇచ్చాను హైలైట్గా. నెక్స్ట్ ఇవంతా కూడా నార్మల్ టెక్స్ట్ అయితే సెలెక్ట్ చేసుకుంటాను అనమాట. ఇక్కడ చూస్తున్నాను కదా యాడ్ ఏ సబ్ టైటిల్స్ అనేసి. సో ఇప్పుడు నేను దీన్ని డ్రాగ్ సారీ ఇది వేరే స్క్రీన్లో యాడ్ అయిపోయింది. సో మనకి ఇక్కడ కావాలి కాబట్టి ఇక్కడ నేను ఇది సెలెక్ట్ చేసుకుంటాను. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ అక్కడ కాపీ చేసుకున్నాను కదా, ఆ టెక్స్ట్ అయితే ఇస్తానన్నమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు. ఇప్పుడు దానికి నేను కలర్ అయితే చేంజ్ చేస్తాను. సో ఈ విధంగా ఇప్పుడు ఒకవేళ మీకు ఇక ఇదే ప్లెయిన్గా కలర్ ఎల్లో ఒకటే కాకుండా దీనికి మనం వేరే కలర్స్ కూడా చేంజ్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ మనకు చాలా ఆప్షన్స్ ఉంటాయి కదా. సో ఈ విధంగా మనము వాటిని బోల్డ్ టెక్స్ట్ ఇవ్వచ్చు, అలాగే ప్లెయిన్ ఇవ్వచ్చు. దానికి ఇక్కడ ఎఫెక్ట్స్ అనేసి ఉన్నది కదా, ఈ ఎఫెక్ట్స్లోకి వెళ్ళామంటే ఇక్కడ చూసుకోవచ్చు చాలా ఉంటాయి అన్నమాట. సో వీటిలో ఇక్కడ చూడొచ్చు మీరు, నేను ఇక్కడ సెలెక్ట్ చేసేటప్పుడు ఇక్కడ మనకు అదైతే ఫాంట్ స్టైల్ అయితే మారుతున్నది కదా కలర్ అనేది. సో ఇక్కడ నేను ఇది సెలెక్ట్ చేసుకుంటాను. ఇప్పుడు దీనికి నాకు ఈ ఎల్లో కలర్కి మళ్ళీ లేయర్ అంటే బార్డర్ అనేది ఈ కలర్లో ఉన్నది. సో ఇప్పుడు నేను అది ఆ కలర్ నుంచి వైట్కి చేంజ్ చేస్తాను. సో ఇక్కడ చూసుకోవచ్చు వైట్ వచ్చింది. సో మనకి ఇక్కడ మెయిన్ ఏమంటే బ్లాక్ సెలెక్ట్ చేసుకున్నామంటే పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. దాన్ని కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట ఎంత కావాలనేసి. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకు 50 ఉన్నది, ఆల్మోస్ట్ 50 పెట్టుకున్నామంటే కరెక్ట్గా సెట్ అయిపోతుంది అన్నమాట మన టెక్స్ట్కి. సో అదేవిధంగా ఇంకో టెక్స్ట్ కూడా ఉన్నది. సో ఈ విధంగా టెక్స్ట్ అయితే మనం యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ తెలుగు ఉన్నది కదా, తెలుగులో మనం ఏ విధంగా ఇవ్వాలంటే సో నార్మల్గా దానికి పెద్ద చాలామంది వేరే ఏదో చెప్తుంటారు అను ఫాంట్స్ అనేసి. సో అవంతా కూడా అవసరం లేదు. ఇక్కడ చూస్తున్నా కదా, ఇక్కడ చూస్తున్న ఈ తెలుగు టెక్స్ట్ ఏదైతే ఉందో అది కూడా ఇందులో నుంచినే నేను అంటే అను ఫాంట్స్ అనేది కూడా బాగుంటాయి, కానీ అది కొంతమందికి తెలియదు అనమాట, అంటే ఎలా యూజ్ చేయాలా ఏంటి అనేసి. సో వాళ్ళ కోసం సింపుల్గా ఇక్కడ నుంచినే మనం ఆ ఫాంట్ అనేది కూడా పెట్టుకోవచ్చు అనమాట. సో ఇక్కడ నేను మళ్ళీ హెడ్డింగ్ అనేది సెలెక్ట్ చేసుకొని సో సింపుల్గా ఇక్కడ నేను మనకు తెలుగులో కావాలి కదా టెక్స్ట్ అనేది. సో ఒకవేళ మీరు లైక్ మొబైల్ యూజ్ చేస్తున్నట్టయితే ఈ విధంగా ఇంగ్లీష్ టు తెలుగు అనేసి ట్రాన్స్లేటర్ అవంతా లేకపోయినా కూడా జస్ట్ మనకు టెక్స్ట్ దగ్గర మైక్ సింబల్ ఉంటుంది కదా కీబోర్డ్లో. సో ఆ కీబోర్డ్లో మీరు మైక్ సింబల్ క్లిక్ చేసి మీరు అక్కడ మీరు ఏం టెక్స్ట్ ఇవ్వాలనుకుంటున్నారో అది చెప్పారంటే ఆటోమేటిక్గా మనకు ఆ టెక్స్ట్ అయితే వచ్చేస్తుంది అనమాట అక్కడ. సో ఒకవేళ మీరు అలా లేకుండా మీరు టైప్ చేసే అనుకుంటే ఇక్కడ మనకు ఇంగ్లీష్ టు తెలుగు అని సెట్ చేసామంటే ఆటోమేటిక్గా ఇక్కడ చూసినది ఈ విధంగా వస్తుంది. ఇక్కడ సింపుల్గా తెలుగులో అనేసి టైప్ చేసామంటే వస్తుంది. దీన్ని కాపీ చేసుకొని ఇక్కడ మనం ఈ టెక్స్ట్ దగ్గర
యాడ్ చేస్తామన్నమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు. ఇప్పుడు నాకు ఈ తెలుగులో అనేది ప్లెయిన్గానే ఉన్నది, అంటే పెద్ద డిఫరెన్స్ ఏం లేదు, నార్మల్గా ఉన్నది. సో దీనికి నేను ఇప్పుడు మళ్ళీ ఇక్కడ చూస్తున్నాను కదా స్టైల్స్ అనేసి, సో అందులోకి వెళ్ళేసి ఇప్పుడు నేను ఇక్కడ తెలుగు అనేది సెట్ చేస్తాను అనమాట. సో తెలుగు అని సెట్ చేస్తే ఇక్కడ చూసుకోవచ్చు తెలుగులోనే చాలా ఉన్నాయి. సో వీటిలో నేను ఇక్కడ పైన యూజ్ చేశాను అన్నాను కదా, అది వచ్చేసి ఇక్కడ చూస్తున్నారు కదా రామరాజు అనేసి. సో దాన్ని సెలెక్ట్ చేసుకున్నానంటే చూసుకోవచ్చు మీరు యాజ్ ఇట్ ఈజ్ వచ్చింది. సో ఇప్పుడు దాన్ని నేను కొద్దిగా అడ్జస్ట్ చేసుకుంటాను అనమాట. సో చూసుకోవచ్చు మనకు అను ఫాంట్స్లో ఉన్న స్టైల్ ఏదైతే ఉందో ఎగ్జాక్ట్లీ అదేలాగానే ఉంటుంది. అదేవిధంగా చాలా ఉంటాయన్నమాట తెలుగు అనే దీనిలోనే. మనం ఇక్కడ తెలుగు అని సెట్ చేసామంటేనే ఆటోమేటిక్గా చాలా ఫాంట్స్ అయితే ఉంటాయి, అవంతా కూడా మీరు చూసుకోవచ్చు. టెక్స్ట్లోకి వెళ్ళి సో ఒకసారి మీరు తెలుగుని సెట్ చేశారంటే మీకే తెలుస్తుంది, చాలా ఫాంట్స్ అక్కడైతే మనకు దొరుకుతాయి అనమాట. నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నాం కదా జీమెయిల్ అనేసి, ఆ జీమెయిల్ని ఎలిమెంట్స్లోకి వెళ్ళేసి ఇక్కడ డైరెక్ట్గా జీమెయిల్ అనేది సెట్ చేసామంటే చాలా వస్తాయి అన్నమాట. సో ఇందులో నుంచి మీకు కావాల్సిన దాన్ని సెలెక్ట్ చేసుకుంటారు. బట్ ఇక్కడ నేను ఇక్కడ ప్లేస్ చేశాను కదా, ఇదైతే నాకు లైక్ ఇక్కడ లేదన్నమాట. ఇక్కడంతా కూడా ప్లెయిన్గా ఉన్నాయి, మనకి ఎగ్జాక్ట్లీ ఈ విధంగా అయితే లేదు. సో దానికోసం నేనేం చేశానంటే మన మొబైల్లో అయినా ల్యాప్టాప్లో అయినా సేమ్. సో ఇక్కడ సింపుల్గా వెళ్ళేసి జీమెయిల్ అనేసి సెట్ చేస్తే మనకు ఇక్కడ ఇమేజెస్లోకి వెళ్ళామంటే ఈ ఇమేజెస్లో ఇక్కడ చూసుకోవచ్చు. నేను ఇక్కడ చూస్తున్నా కదా దీన్ని అయితే యూజ్ చేశాను. సింపుల్గా దాన్ని మనం మొబైల్ నుంచి కూడా సేమ్ ఇక్కడే సేవ్ యాజ్ ఏ కాపీ అనేసి ఉంది కదా, అది క్లిక్ చేసామంటే మన మొబైల్లోకి డౌన్లోడ్ అయిపోతుంది. నెక్స్ట్ మళ్ళీ మనం ఇక్కడ బ్యాక్ వచ్చేసి ఇక్కడ అప్లోడ్స్ ఉన్నాయి కదా, ఈ అప్లోడ్స్లోకి వెళ్ళేసి ఇక్కడ అప్లోడ్ ఫైల్ అనేసి ఉంది కదా, అక్కడ క్లిక్ చేసామంటే ఆటోమేటిక్గా మనకి ఇక్కడైతే యాడ్ అయిపోతుంది అనమాట. సో ఇక్కడ యాడ్ అయ్యాక డైరెక్ట్ మనం దాన్ని సెలెక్ట్ చేసుకుంటాము. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఏంటంటే చూసుకోవచ్చు బ్యాక్గ్రౌండ్ అనేది ఎక్కువ ఉంది కదా, సో ఇప్పుడు మనం క్రాప్ అయినా చేసుకోవచ్చు. దీన్ని క్రాప్ చేసినా కూడా మనకు సరిపోతుంది అనమాట. లేదు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అంటే కంప్లీట్గా రిమూవ్ అయిపోతుంది, మనకు అక్కడ జీమెయిల్ లోగో ఉన్నది కదా అదొక్కటే కనబడుతుంది అనమాట. సో నేనేం చేస్తాను జస్ట్ క్రాప్ చేసుకుంటాను దానికి కావాల్సిన సైజులోకి. సో ఆటోమేటిక్గా ఈ విధంగా వస్తుంది. ఇక్కడ డన్ మీద క్లిక్ చేస్తానంటే ఇక్కడ చూసుకోవచ్చు నాకు ఆ జీమెయిల్ అనేది ఈ విధంగా వచ్చింది. సో ఇక్కడికి డిఫరెంట్ ఉన్నది కదా, అంటే ఇక్కడ చూస్తే వేరేగా ఉన్నది, అలాగే ఇక్కడ నార్మల్ బాక్స్ టైప్లో ఉన్నది కదా. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దాన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ చూస్తున్నాను కదా కార్నర్ రౌండింగ్ అనేసి, సో సింపుల్గా దాన్ని క్లిక్ చేస్తానంటే మనం ఇక్కడ కొంచెం అడ్జస్ట్ చేస్తా వెళ్తే మీరు చూసుకోవచ్చు డిఫరెన్స్ అనేది. సో ఇప్పుడు దాన్ని మనకు ఈ విధంగా జస్ట్ ఒక 20-25 ఆ రేషియోలో పెట్టుకున్నామంటే ఎగ్జాక్ట్గా మనకు ఈ విధంగా అయితే వస్తుందన్నమాట. సో చూడడానికి కూడా అట్రాక్టివ్గా ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఇప్పుడు మనకి ఇక్కడ ఇంకా మెయిన్ ఇది ఇమేజ్ అనేసి కావాలి కదా, దానికోసం ఏం చేయాలంటే సింపుల్గా మీకు ఇక్కడ నెక్స్ట్ ఇంకో ట్యాబ్ ఓపెన్ చేసి ఇందులో బీజీ రిమూవ్ అనేసి ఉంటుంది కదా, సో బీజీ రిమూవ్ అనేది సెలెక్ట్ చేసుకొని అందులో మీరు జస్ట్ మీకు ఏ ఇమేజ్కి అయితే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయాలనుకుంటున్నారో ఆ ఇమేజ్ని ఇక్కడ అప్లోడ్ చేసి డైరెక్ట్గా మీరు ఆ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకున్నారంటే ఆటోమేటిక్గా మీకు ఆ బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ అయిపోయేసి ఒక ఇమేజ్ అయితే వస్తుంది. సో దాన్ని మీరు ఇక్కడ డైరెక్ట్గా యాడ్ చేసుకుంటారు. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఇప్పుడైతే ఆ ఇమేజ్ అనేది ఇక్కడ యాడ్ అయిపోయింది. సో మీరు దీనికోసం సో ఈ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ కోసం అయితే మీరు ఇందులో మనకు సబ్స్క్రిప్షన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. సో దానికోసం సింపుల్గా మనకు బీజీ రిమూవ్ అనేసి చాలా వెబ్సైట్స్ అయితే ఉన్నాయి కదా, సింపుల్గా మీరు అక్కడ నుంచి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకొని ఆ ఇమేజ్ని ఇక్కడ యాడ్ చేసుకుంటే చాలా ఈజీ అవుతుంది అనమాట. ఇందులో నుంచి మనకు సబ్స్క్రిప్షన్ అయితే కంపల్సరీ బ్యాక్గ్రౌండ్ రిమూవ్కి. సో వన్స్ మీరు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకొని ఇక్కడ డైరెక్ట్గా ఇక్కడైతే యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇది కూడా సేమ్ అంతే ప్రాసెస్. అప్లోడ్స్లోకి వెళ్ళేసి ఇక్కడ అప్లోడ్ ఫైల్ అనేసి, సో అక్కడ మీకు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకొని సేవ్ చేసింటారు కదా, దాన్ని ఇక్కడ అప్లోడ్ చేసుకొని డైరెక్ట్గా దాన్ని క్లిక్ చేశారంటే ఇక్కడైతే యాడ్ అయిపోతుంది. సో ఇప్పుడు మీకు యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ చూసుకోవచ్చు పైన ఉన్నదానికి ఇక్కడ ఉన్నదానికి సేమ్ ఒకేలాగా ఉన్నది కదా. సో ఇప్పుడు ఏం చేస్తారంటే మనకు ఇది జస్ట్ ప్లెయిన్గా ఉన్నది, అంటే ఇందులో పెద్దగా ఎఫెక్ట్స్ అవంతా కూడా ఏం లేవు. సింపుల్గా కొత్తగా ఎవరైనా ట్రై చేసే వాళ్ళు ఈ విధంగా చేయొచ్చు అనమాట. సో ఇందులో చాలా ఉంటాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎలిమెంట్స్లోకి వెళ్ళేసి ఇక్కడ ఏదో ఒక రెడ్ బ్రౌన్ ఏదో ఒక బ్యాక్గ్రౌండ్ అవ్వచ్చు, లేదంటే ఫాగ్ అనేసి ఉంటుంది కదా ఫాగ్ అనేసి. సో ఇది సెలెక్ట్ చేస్తామంటే మనకు ఇక్కడ చూసుకోవచ్చు చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయన్నమాట. సో ఇప్పుడు ఇది చూసుకోవచ్చు ప్రో అనేసి ఉంది, నేనేం చేస్తాను దాన్ని సెలెక్ట్ చేసుకుంటాను అనమాట. సెలెక్ట్ చేసుకొని ఇక్కడైతే మనకి యాడ్ అయిపోయింది అది. సో ఇప్పుడు దీన్ని నేను జస్ట్ ఇక్కడ చూసుకోవచ్చు, అంటే ఈ ఇమేజ్ని కొద్దిగా ఇంకా కలర్ఫుల్గా డిజైన్ చేయాలంటే ఈ విధంగా కూడా చేసుకోవచ్చు అనమాట మనము.
సో ఇంకా కొద్దిగా డౌన్ చేస్తే బాగుంటుంది. సో ఇప్పుడు ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ నాకు ఆ బ్రౌన్ కలర్ అయితే యాడ్ అయింది. దాన్ని పొజిషన్ ఉన్నది కదా, ఆ పొజిషన్ అనేసి సెలెక్ట్ చేసుకొని బ్యాక్వర్డ్ అనేసి ఉన్నది కదా, అది క్లిక్ చేసామంటే ఈ విధంగా బ్యాక్వర్డ్ అయితే వెళ్ళిపోతుంది అనమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇప్పుడు మనకి మెయిన్గా ఇది చూసుకోవచ్చు, ఇక్కడ మనకు ప్రో అనేసి ఉన్నది కదా, ఈ ప్రో అనే దాన్ని కూడా మనం యూజ్ చేస్తాం ఇప్పుడైతే. సో ఇప్పుడు ఇక్కడ కనబడుతుంది కదా, ఇందులో మీరు ఏదో ఒక టెక్స్ట్ అయితే ఇవ్వచ్చు అనమాట. ఆ టెక్స్ట్ కూడా మీరు లేబుల్ లాగా ఏదైనా సెలెక్ట్ చేసుకొని టెక్స్ట్లోకి ఎలిమెంట్స్లోకి వెళ్ళేసి ఇక్కడ లేబుల్ సెలెక్ట్ చేసుకుంటారు. ఇక్కడ చూసుకోవచ్చు మనకు చాలా లేబుల్స్ అయితే ఉంటాయి కదా, ఇందులో ఏదో ఒకటి నేను జస్ట్ మీకు చూపించడం కోసం మాత్రమే చేస్తున్నాను కాబట్టి ఏదో ఒకటి అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకొని దాన్ని ఇక్కడ మనకు కావాల్సిన ప్లేస్లో అడ్జస్ట్ చేసుకొని, సో ఈ ప్లేస్లో నేను ఏదో ఒక మళ్ళీ ఒక టెక్స్ట్ అయితే ఇస్తానన్నమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు టెక్స్ట్, సో 2025 అనేసి ఇస్తానన్నమాట. ఇప్పుడు ఆ టెక్స్ట్ని తీసుకొచ్చి నేను ఇక్కడ ప్లేస్ చేస్తాను. సో ఇక్కడ చూసుకోవచ్చు, సో ఇక్కడైతే ప్లేస్ చేసి దానికి నేను కలర్ అనేది చేంజ్ చేస్తానన్నమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా. సో ఇక్కడ మనం ఆల్రెడీ ప్రో ఎలిమెంట్స్ కూడా యూజ్ చేసాం కదా, ఇప్పుడు ఏం చేస్తామంటే చాలామంది అంటే ఈ ప్రో అన్ని యూజ్ చేశారంటే లాస్ట్లో సేవ్ చేసేటప్పుడు అది సేవ్ కాదు. సో ఇప్పుడు కూడా సేమ్ అదే విధంగా సేవ్ చేస్తే సేవ్ కాదు. సో దాన్ని ఏం చేయాలంటే మీరు సింపుల్గా స్క్రీన్ షాట్ తీసుకోండి. ఆ స్క్రీన్ షాట్ని తీసుకొని మనకు ఒకవేళ అది క్వాలిటీ అనేది సేమ్ ఉంటుంది అనమాట. స్క్రీన్ షాట్ని యూజ్ చేసినా లేదంటే ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకున్నా కూడా పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. సో నేను రీసెంట్గా కొంతమంది ఉన్నారు నన్ను కాంటాక్ట్ అయ్యారు. సో వాళ్ళు అంటే వాళ్ళకి నేను ఇచ్చిన సజెషన్ అయితే ఈ విధంగా ఇచ్చాను. సో దానికి మంత్లీ మనం పే చేయాల్సిన అవసరం లేకుండా సింపుల్గా స్క్రీన్ షాట్ తీసుకొని దానికి కావాలంటే మీరు ఎడిటింగ్కి ఒక అప్లికేషన్ వాడతారు కదా, ఇన్స్టిట్యూట్ అవ్వచ్చు లేదంటే వేరే ఏ అప్లికేషన్ అయినా, అందులో కలర్ఫుల్గా మళ్ళీ దాన్ని కలర్ అనేది చేంజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఆ విధంగా మీరు స్క్రీన్ షాట్ తీసుకొని దాన్ని కూడా యూస్ చేసుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం ఉండదు. సో ఇక్కడ కనబడుతున్న ప్రో ఎలిమెంట్స్ అన్నీ కూడా యూస్ చేసుకొని మీరు ఈ విధంగా ఇప్పుడు నేను చెప్పాను కదా, ఈ విధంగా స్క్రీన్ షాట్ తీసుకొని దాన్ని లో క్వాలిటీలో ఒకవేళ కేబీలో వచ్చింది అంటే దాన్ని ఎంబీలోకి మార్చుకొని, అంటే 2 MB లోపు ఉండాలి మనకి ఫైల్ అనేది. సో 1.5 MB ఆ విధంగా దాన్ని ఫైల్ సైజ్ అనేది ఇంక్రీజ్ చేసుకొని మీరు యూస్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఫ్రెండ్స్, వీడియో ల్యాగ్ అయిపోతుంది. సో ఇది ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చింది, కొద్దిగైనా మీరు వీడియో నుంచి నేర్చుకున్నాము అంటే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే కొత్తగా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.